హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి జనరేటివ్ ఏఐ మోడల్స్ ఎలా ట్రైన్ అవుతాయి అని చెప్పి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో జెన్ఏఐ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ట్రైన్ చేస్తారో, ఎలా ట్రైన్ అవుతాయి అని చెప్పేసి సో కంప్లీట్గా డీటెయిల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, జనరేటివ్ ఏఐ కెన్ క్రియేట్ టెక్స్ట్, ఇమేజెస్ అండ్ మోర్. సో జెన్ఏఐ వల్ల మనకు నాట్ ఓన్లీ టెక్స్ట్, మన ఇమేజెస్ కావచ్చు, వీడియోస్, ఆడియోస్, సో ఈ విధంగా మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది క్రియేట్ చేయగలం అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది జెన్ఏఐ జనరేట్ చేయగలం అనమాట. బట్ హౌ ఆర్ దీస్ మోడల్స్ ఆర్ ట్రైన్డ్? సో ఈ మోడల్స్ అనేవి ఎలా ట్రైన్ అవుతున్నాయి, మనకి ఎలా అంత యాక్యురేట్గా అవుట్పుట్ అనేది జనరేట్ చేయగలుగుతున్నాయి అని చెప్పేసి. సో డూ దే లెర్న్ లైక్ హ్యూమన్స్? సో హ్యూమన్స్ ఎలా అయితే నేర్చుకుంటున్నారో అలా నేర్చుకుంటున్నారు, లేదంటే డిఫరెంట్ ప్రాసెస్ ఏదైనా ఉందా, ట్రైనింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి చూద్దాం. సో లెట్స్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. సో బేసిక్ ఐడియా చూసుకుంటే, ఏఐ మోడల్స్ లర్న్ ఫ్రమ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. సో ఏఐ మోడల్స్ అనేవి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా నుంచి నేర్చుకుంటారు అనమాట. సపోజ్ టెక్స్ట్కి సంబంధించిన ఏఐని చేయాలి అనుకుంటే, సో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ టెక్స్ట్ డేటాతో ట్రైన్ చేస్తాం. సపోజ్ ఇమేజ్కి సంబంధించిన ఏఐ చేయాలి అన్నప్పుడు, సో అటువంటి ఏఐ మోడల్స్ ఏం చేస్తామంటే మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్తో ట్రైన్ చేస్తాం. మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ హ్యూజ్ డేటా సెట్తో ట్రైన్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆ ఇమేజెస్లో ఉన్న కలర్స్ని, ఆబ్జెక్ట్స్ని, ఆ ప్యాటర్న్స్ అనేవి ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట మోడల్. సో ఏదైతే మనం మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ ఇస్తామో, సో ఆ ఇమేజెస్లో ఉన్న స్ట్రక్చర్ కానివ్వచ్చు, ఆర్డర్ కానివ్వచ్చు, కలర్స్, షేప్స్, ఆబ్జెక్ట్స్, వాటి మధ్య రిలేషన్షిప్స్, ఆ ప్యాటర్న్ అంతా కూడా ఐడెంటిఫై చేస్తారు అనమాట. ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనం ట్రైన్ చేస్తాం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో. సో డేటా కెన్ బి టెక్స్ట్, ఇమేజెస్, కోడ్. సో ఆ డేటాలో టెక్స్ట్ ఉండొచ్చు, ఇమేజెస్ ఉండొచ్చు, అదేవిధంగా కోడ్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలా మల్టిపుల్ డేటాతో మనం ట్రైన్ చేస్తాం, అది కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేస్తాం అనమాట. సో ద గోల్ ఈజ్ టు లర్న్ ప్యాటర్న్స్. సో గోల్ ఏంటి అంటే ఫైనల్గా ఏఐ ప్యాటర్న్స్ నేర్చుకోవడం. సో ఏదైతే మనం డేటా ఇస్తామో ట్రైనింగ్ కోసం, టెక్స్ట్ డేటా, ఇమేజ్ డేటా, కోడ్ డేటా, సో దాని నుంచి ఏఐ అనేది ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేస్తాం అనమాట, ప్యాటర్న్స్ని లర్నింగ్ చేస్తుంది. సో ద గోల్ ఈజ్ టు లర్న్ ప్యాటర్న్స్. సో లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫైండింగ్ ప్యాటర్న్స్ ఇన్ డేటా. సో ఇక్కడ లర్నింగ్ అంటే ఏంటి అంటే డేటాలో ప్యాటర్న్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ప్యాటర్న్స్ని ఫైండ్ అవుట్ చేయడమే ఇక్కడ లర్నింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది బేసిక్ ఐడియా. సో నెక్స్ట్ వచ్చేసి డేటా కలెక్షన్ అనమాట. సో లార్జ్ డేటా సెట్స్ ఆర్ కలెక్టెడ్. సో లార్జ్ డేటా సెట్స్ అనేవి కలెక్ట్ చేస్తాం అనమాట. సో డేటా ట్రైన్ చేయడం కోసము, మోడల్ని ట్రైన్ చేయడం కోసం డేటాతో మనకి ఏం చేస్తాం అంటే లార్జ్ డేటా సెట్స్, హ్యూజ్ డేటా సెట్స్ కలెక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ బుక్స్, వెబ్సైట్స్, ఇమేజెస్. మోర్ డేటా ఈజ్ ఈక్వల్ టు బెటర్ లెర్నింగ్. సో మనం ఎంత ఎక్కువ డేటాతో మనం ట్రైన్ చేస్తే మోడల్ని, అంత యాక్యురేట్గా, అంత బెటర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఎక్కువ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్తో మనం డేటాను ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి యాక్యురేట్గా ఏదైనా టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, సో ఏదైనా సమ్ క్యాట్ ఇమేజ్ అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యాక్యురేట్గా మన టెక్స్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇమేజ్ని జనరేట్ చేయగలరు. సో అలా మోర్ డేటా ఈక్వల్స్ టు బెటర్ లెర్నింగ్ అనమాట. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేయాలి మోడల్ని. సో డేటా ఈజ్ ద ఫ్యూయల్ ఆఫ్ ఏఐ. సో డేటా అనేది ఫ్యూయల్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే కంప్లీట్గా డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఏదైతే డేటాని ట్రైన్ చేస్తామో కంప్లీట్గా ఆ డేటా మీద డిపెండ్ అయ్యి దాని నుంచి ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి, సో అదంతా లెర్నింగ్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. సో డేటా ఈజ్ ద ఫ్యూయల్ ఆఫ్ ఏఐ. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ప్రాసెస్. సో డేటా సెట్స్ కలెక్ట్ చేసిన తర్వాత మోడల్ని ట్రైన్ చేయాలన్నమాట. మోడల్ రీడ్స్ డేటా అగైన్ అండ్ అగైన్. సో ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటాని అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా ఆ డేటాని రీడ్ చేస్తాం అనమాట. అండ్ ఆ డేటాలో మెయిన్గా రిలేషన్షిప్స్, ప్యాటర్న్స్ని నేర్చుకుంటుంది. సో కామన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి డేటాలో వాటిని నేర్చుకుంటారు అనమాట. ఏ రిలేషన్షిప్స్, ప్యాటర్న్స్. సో ఆ డేటాని రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ రీడ్ చేస్తుంది. సో ఇట్ అడ్జస్ట్ ఇంటర్నల్ పారామీటర్స్. సో ఇంటర్నల్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆబ్జెక్ట్స్ కానివ్వచ్చు, ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్, అవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తుంది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ అనమాట. సో ఒక ట్రయల్ ద్వారా ఎంత అక్యురేట్గా ఉంది, ఎలా మనకి అవుట్కమ్ అనేది వస్తుంది అని చెప్పేసి చెక్ చేసి, సో వచ్చిన ఎర్రర్స్ని
రీసాల్వ్ చేసుకుంటూ అప్గ్రేడ్ అవ్వడం అనమాట. సో ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ ప్రాసెస్లో ట్రైనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది మన ట్రైనింగ్ ప్రాసెస్. సో ట్రైన్ చేసిన తర్వాత డేటాతో ప్రిడిక్షన్ లెర్నింగ్ అనమాట. సో మోడల్ ట్రైస్ టు ప్రిడిక్ట్ నెక్స్ట్ వర్డ్ మిస్సింగ్ పార్ట్. సో మోడల్ ఏం చేస్తాడంటే డేటా నుంచి ఏదైతే ప్యాటర్న్స్ రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేసిందో సో అది ఆ నాలెడ్జ్ అప్లై చేసి ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను మోడల్. సపోజ్ నెక్స్ట్ వర్డ్ ఏదైనా ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు సో ప్రీవియస్ వర్డ్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ వర్డ్స్ ప్రిడిక్ట్ చేయడం కానీ, మిస్సింగ్ వర్డ్ ప్రిడిక్ట్ చేయడం కానీ, మిస్సింగ్ పార్ట్స్ సో ఆ విధంగా ప్రిడిక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇఫ్ రాంగ్ ఇట్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ అని చెప్పాక సో ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ అని చెప్పేసి సో ప్రిడిక్ట్ చేస్తుంది. ఒకవేళ రాంగ్ అయితే సో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో అలా రిపీట్స్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్. సో అలా ప్రెడిక్ట్ చేయడము, ఎర్రర్ అయితే కరెక్ట్ చేసుకోవడం, అలా మిలియన్స్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాను అనమాట. సో మిలియన్స్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో లర్న్స్ బై కరెక్టింగ్ మిస్టేక్స్. సో మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటూ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఆ ప్రాసెస్ని రిపీట్ చేయడం వల్ల అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనకు కరెక్ట్గా అవుట్పుట్ అనేది జనరేట్ చేయగలుగుతుంది. సో ఆప్టిమైజేషన్. సో ఆప్టిమైజేషన్ అంటే మోడల్ ఇంప్రూవ్స్ అక్యురసీ స్టెప్ బై స్టెప్. సో స్టెప్ బై స్టెప్ అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు అనమాట. సో ప్రెడిక్ట్ చేస్తుంది, ఒకవేళ రాంగ్ అయితే కరెక్ట్ చేసుకుంటుంది. సో ఆ కరెక్ట్ చేసుకుంటూ లెర్నింగ్ చేస్తుంది అనమాట. మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటూ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ అలా రిపీట్ చేయడం వల్ల అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మోడల్ ఇంప్రూవ్స్ అక్యురసీ స్టెప్ బై స్టెప్, రెడ్యూసెస్ ఎర్రర్స్ ఓవర్ టైమ్. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ద టైం అక్యురసీ ఇంప్రూవ్ అయిపోయి ఎర్రర్స్ అన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి. బికమ్స్ బెటర్ అట్ జనరేటింగ్ అవుట్పుట్స్. సో ఫైనల్గా అవుట్పుట్స్ అనేవి బెటర్గా జనరేట్ చేయగలుగుతుంది అనమాట. సో ఫైనల్ మోడల్ వచ్చేసి ఆఫ్టర్ ట్రైనింగ్ మోడల్ ఈస్ రెడీ టు యూజ్. సో ట్రైన్ చేసిన తర్వాత సో అది లర్నింగ్ చేసిన తర్వాత ఆప్టిమైజేషన్ అంతా అయిపోయిన తర్వాత సో మోడల్ ఈస్ రెడీ టు యూజ్. ఇట్ కెన్ జనరేట్ టెక్స్ట్, ఇమేజెస్, కోడింగ్ అండ్ ఆల్. సో ఫ్రమ్ లర్నింగ్ టు క్రియేటింగ్ అనమాట. సో ఫైనల్గా ఇంపార్టెంట్ నోట్లో సో ట్రైనింగ్ నీడ్స్ హ్యూజ్ డేటా, పవర్ఫుల్ కంప్యూటర్స్, టైం. సో ట్రైనింగ్లో ఏం చేస్తామంటే హ్యూజ్ డేటాతో ట్రైన్ చేస్తాం అనమాట మోడల్ని. సో దానికి చాలా టైం పడుతుంది అండ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ యూజ్ చేస్తాం. హెవీ డేటాతో ట్రైన్ చేస్తాం అనమాట మోడల్ని, హ్యూజ్ డేటా సెట్స్తో. నాట్ ఈజీ టు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం. సో హ్యూజ్ డేటాతో వెరీ బేసిక్ నుంచి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి మోడల్కి. దట్స్ వై కంపెనీస్ ట్రైన్ లార్జ్ మోడల్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.